తెలంగాణ లోపల కేసీఆర్ ప్రభుత్వ పనితీరు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు, టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు అనేటువంటిది ఏ విధంగా ఉంది? ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనుకుంటారు? లేదా ఈ రెండు సంబంధించినటువంటిది ప్రజల్లో ఏ విధమైనటువంటి ఆలోచన విధానం? ఎంత పాలనను వద్దనుకొని కాంగ్రెస్కి పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు ఆ పాలన వద్దనుకుంటేనే కదా ఈ కాంగ్రెస్ పాలన అనేది వచ్చింది. అక్కడ ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా నెరవేరలేవు. కాబట్టి వీళ్ళు 6 గ్యారెంటీల హామీలతోని మేనిఫెస్టో పెట్టుకొని మన ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. 6 గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ మాత్రమే పూర్తిగా అమలైందని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయ ప్రకారం. అది కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని. ఆ బస్సు ప్రయాణంలో పురుషులు ఎంత బాధపడుతారో మేము రోజు మార్కెట్లో తిరుగుతున్నప్పుడు మాకు వాళ్ళ వ్యధ అనేది అర్థమవుతుంది. డబ్బులు పెట్టుకొని ప్రయాణం చేసినా కూడా వారికి కనీసం సీటు దొరికే పరిస్థితి ఈ పథకంలో లేదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అదేవిధంగా 6 గ్యారెంటీల్లో రైతులకు సంవత్సరంన్నర కాలం పాటు వాళ్ళు అధికారంలోకి ఎక్కి సంవత్సరంన్నర కాలం అయింది అధికారంలోకి ఎక్కి 2 లక్షల రుణమాఫీ, 2 లక్షలు అన్నా కానీ 2,99,000 వరకు కూడా రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. 1,99,000 వరకు కూడా రుణమాఫీ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. రుణమాఫీ చేస్తామని కాలయాపన చేస్తూ పోతుంది. 26 జనవరి రోజు అయిపోయింది అన్నారు, మొన్న జనవరి 31కి అయిపోయింది అన్నారు. ఇంకా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది కాలేదు. అదేవిధంగా రైతు బంధు, పెట్టుబడి సాయం అని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు ప్రారంభించారు 10,000 చొప్పున ఎకరానికి. వీళ్ళు 15,000 ఇస్తామని చెప్పేసి వచ్చిన తర్వాత ఒక్కసారేమో మొదట్లో అది కూడా పూర్తి స్థాయిగా అందరు రైతులకు వచ్చిందనైతే నేను అనుకోవటం లేదు. కొందరు రైతులకు అందింది, అది కూడా 3 ఎకరాల వాళ్ళకు 4 ఎకరాల వాళ్ళకు అందింది. పూర్తి స్థాయిగా 5-10 ఎకరాల వాళ్ళకు ఎవరికైతే రైతు బంధు సాయం అనేది అందలేదు. ఆ రైతు బంధు సాయం వల్ల కేసీఆర్ ప్రభుత్వంలో కొంతమంది రైతులు లాభపడ్డ మాట వాస్తవమే. ఎందుకంటే పెట్టుబడి సాయం, ఎరువులకు కానీ దుక్కులకు కానీ అలాంటి పనుల కోసము వాళ్ళు ఉపయోగించుకున్నారు. అప్పుడు ఈ గవర్నమెంట్ 15,000 ఇస్తా అనే ఆశతో పోతే ఉన్నది కాస్త పోయింది అన్న భావనలో రైతాంగం ఉంది. అదేవిధంగా దొరను దించబోతే దొంగను తెచ్చుకున్న పరిస్థితి తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. తులం బంగారం విషయం, షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ, ఇప్పుడు సంవత్సరంన్నర పాటు మా తెలంగాణ ఆడపడుచుల పెళ్ళిళ్ళు ఎంతోమంది అయినాయి. ఆ ₹1,00,000 కట్నము ఏదో విధంగా ఉపయోగపడుతుందని మధ్యతరగతి కుటుంబాలు కానీ పేద మధ్యతరగతి కుటుంబాలు అనుకొని ఉంటాయి. ఆ ₹1,00,000 డబ్బు కోసం గత ప్రభుత్వం లేట్ చేసినా కానీ అది కొంచెము ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం అయితే పూర్తిగా దాన్ని విస్మరించింది. తులం బంగారం అని చెప్పి మా తెలంగాణ ఆడపడుచులను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వరకు వాళ్ళు ఇప్పుడు మోసాలు తప్పిస్తే పూర్తి స్థాయిలో ఏ పథకం కూడా అమల్లో లేదని చెప్పేసి నా అభిప్రాయం. రెండు ప్రభుత్వాల పనితీరు అంతే ఉందంటారు. మరి స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. గత ప్రభుత్వం పని చేయట్లేదు అని చెప్పేసి, హామీలు కరెక్ట్ చేయలేదని చెప్పేసి ఉద్యోగులాగా మిగతా వాళ్ళు అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సంవత్సర కాలంలోనే పట్టభద్రుల స్థానాన్ని కోల్పోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్థానిక సంస్థలు ఉంటాయి. స్థానిక సంస్థలకు పోతే ప్రజలు ఏ విధమైనటువంటి స్పందన ఉండవచ్చు? ప్రజలతో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రము కాంగ్రెస్కు బుద్ధి చెప్తారు. స్థానిక సంస్థలలో వాళ్ళు అదే భయంతో ఎన్నికల్లో ఇప్పుడు 15 నెలల కాలం అవుతుంది, దగ్గర సర్పంచులు పదవి కాలం అయిపోయి 9 నెలల సంవత్సరం గడిచిపోతుంది. పదవి కాలం సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపాలిటీ వాళ్ళ అందరి పదవి కాలం అయిపోయి వాళ్ళు అందుకనే స్థానిక సంస్థల ఎలక్షన్లకు ఓట్లేదు. మేము ఇచ్చిన హామీలనే విస్మరించినాము, ప్రజలు మాకు బుద్ధి చెప్తారన్న భయంతోనే వాళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్లకు వాళ్ళు ఓతలేరు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఉపాధ్యాయ కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో వాళ్ళకు చురకలు తెలంగాణ ప్రజలు అంటించారు. ఇక ఆ భయం ఇంకా పెరిగింది కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు సంవత్సరం గడిచిపోతున్నా స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం వాళ్ళు ముందుకు వెళ్తలేరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్పెషల్ ఆఫీసర్ల పాలన
ప్లస్ ఆ సర్పంచ్ పాలన, సర్పంచ్ కానీ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్ స్థానిక సంస్థలకు వెళ్ళినట్టయితే గ్రామాలలో కానీ పట్టణాల్లో కొంత అభివృద్ధి అనేటువంటి జరిగేది ఉండేది. ఈ అధికారుల పాలన అనేటువంటిది అంతా పర్ఫెక్ట్గా ఉండలేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అధికారుల చేతిలో ఇప్పుడున్నటువంటి యంత్రాంగం చేతిలో ఉన్న పూర్తి స్థాయిలో వాళ్ళు చేయలేరు కదండి. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు పైనుంచి నిధులు రాంది వాళ్ళు కూడా ఏం చేస్తారు? 12 నెలల పాటు 12 నెలల సంవత్సరం గడిచిపోతున్నా పైనుంచి నిధులు రావట్లేదు. ఏ పని చేద్దామన్నా నిధులు లేవని చెప్పేసి అంటారు. యంత్రాంగం వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. వాళ్ళకు నెల కాగానే జీతాలు వస్తాయి అంతే. వాళ్ళు నిధులు లేని వాళ్ళు ఏం చేస్తారు? సర్పంచులు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కలిసి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరిగితే వాళ్ళకు ఫండ్స్ అనేటివి వస్తాయి. ఆ ఫండ్స్తోని డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అధికారులు గ్రామ పంచాయతీలు ఉన్న నిధుల్ని ఎంతవరకు ఉపయోగించగలుగుతారు? ఉపయోగించలేరు కదా. My Media, the voice of India.